పొట్టకూటి కోసం అంటూ బతుకు దేవుడా అంటూ దేశాలు దాటి వెళ్ళారు. మాయా మాటలు చెప్పినటువంటి ఏజెంట్ మాటల్లో పడి రష్యా బార్డర్లో నానా అవస్థలు పడుతున్నారు. నారాయణపేట పట్టణానికి చెందినటువంటి సుఫియాన్ కుటుంబ పోషణ కోసం అంటూ దుబాయ్ వెళ్ళాడు. అక్కడ కొంతమంది పరిచయస్తులు చెప్పినటువంటి మాటలతో అక్కడ నుంచి రష్యాకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్గా హెల్పర్గా పనిచేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. ఇక్కడ సంవత్సర పాటు కష్టం చేస్తే వచ్చేటటువంటి డబ్బంతా కూడా కేవలం 3 నెలల్లో సంపాదించవచ్చు అంటూ ఒక ఏజెంట్ చెప్పిన మాటలు విని రష్యాకు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఒక ప్రైవేటు సైన్యంలో చేనేయాలనేటటువంటి విషయం సుఫియాన్కు చాలా ఆలస్యంగా తెలిసింది. సో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఒకవైపు బాంబుల మూత, మరొక వైపు తూటాల వర్షం. వాటి మధ్యలో బతుకు జీవుడా అంటూ కూడా జీవనం కొనసాగిస్తూ తన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు విషయాన్ని చేరవేశారు. ఎలాగైనా నన్ను ఇండియాకు తీసుకువెళ్ళాలంటూ కూడా ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సుఫియాన్ కుటుంబ సభ్యులతో ఉన్నాం. నారాయణపేట పట్టణంలో ఉన్నటువంటి సుఫియాన్ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. ఎప్పుడు వెళ్ళాడు దుబాయ్కి, ఎవరి పరిచయం వల్ల వెళ్ళాడు, చివరిసారిగా ఎప్పుడు తనతో మాట్లాడనే విషయాల్ని మాట్లాడదాం. సుఫియాన్ తండ్రి మనతో పాటు ఉన్నారు. సార్, ఏం పేరు సార్ మీ పేరు? సయ్యద్ జహూర్ నా పేరు. ఎప్పుడు వెళ్ళాడు సార్ మీ అబ్బాయి దుబాయ్కి? దుబాయ్కి 2 సంవత్సరం చేసిండ్రు. వచ్చినాక మళ్ళీ ఒక 15 రోజుల్లో వెళ్ళిపోయిండు. ఇక్కడ దుబాయ్ పోతా అని చెప్పిండు. ఆడికి పోయినాక రష్యా అని తెలిసింది మాకు. అంతవరకు తెలియదు మాకు ఇక్కడ పోతా అనేది. అంటే మీకు ముందుగానే రష్యాకి వెళ్ళేటప్పుడు నేను రష్యా వెళ్తున్నా, అక్కడ హెల్పరో లేకపోతే సెక్యూరిటీ గార్డో అక్కడ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే విషయం ముందే చెప్పలేదా? మాకు చెప్పలేదు. అట్లా వేరే సైడ్ పోతున్నా, అది ఏమో అది వేరే చెప్పిండు కానీ అది మాకు రష్యా అని చెప్పలేదు. ఆడికి పోయినాక రష్యా పోయినని తెలుసు మాకు. ఆ పెద్ద కొడుకు తెలిసినాక వచ్చిండు మాతోన. సుఫియాన్ రష్యా పోయిండు, నీకు తెలియదు అని చెప్పిండు. ఎంత ఉంటుంది సార్ మీ అబ్బాయి ఏజ్? మా అబ్బాయి ఏజ్ 24 దాకా ఉంటుంది. 24 దాకా ఉంటుంది. ఆడికి పోయినాక తెలుసు, మా పెద్ద కొడుకు తెలిసింది. అది కూడా దుబాయ్ పోలేదు, రష్యా పోయిండని తెలుసు. యూరోప్ అని చెప్పిండట. యూరోప్ అంటే ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. అది యూరోప్ పోయలేడు, రష్యా పోయిండని చెప్పిండు. సో ఎప్పుడు మాట్లాడిండా రష్యా వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి మీతో? ఏమో ఒక నెల వరకు వచ్చినాయి ఫోన్లు. మళ్ళీ అంతవరకు మళ్ళీ నెల ఫోన్ బంద్ అయ్యి మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది రష్యాకి? లేని రోజులు 2 నెలలు అవుతుంది. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. చెప్పిండా? అంటే అక్కడ ఎట్లా ఉంది, పరిస్థితులు అంతా బాగున్నాయని చెప్పాడా? ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం చెప్పిండు? ఫస్ట్ వెళ్ళినప్పుడు 2 సార్లు ఫోన్ వచ్చినాయి. మళ్ళీ ఒక నెల ఫోన్లు బంద్ అయ్యి మా రావటం లేదు. ఫోన్ నెల అయినాక మేము పరేషాన్ అయినాం. అప్పుడు మా పెద్ద కొడుకు వచ్చి ఇప్పుడు అక్కడ పోలేదు, మళ్ళీ వేరే పోయి ఆరాధనకు వెళ్తామని ఆడ కలిసినాం ఆవేశిత. అప్పుడు తెలిసింది మాకు అంత. అంటే అక్కడ ఒక ప్రైవేట్ సైన్యం, ది వాగ్నర్ అనేటటువంటి సైన్యంలో చేరాలనేటటువంటి విషయం తెలుస్తుంది. సో సైన్యంలో చేరిన తర్వాత మాట్లాడా వీడియోలు కానీ మాట్లాడడం కానీ? వీడియో ఏం రాలేదు. బాగున్నా అంటే ఎంత బాగున్నా అని చెప్తున్నాను. అంటే భయపడి బాగున్నా అని చెప్తున్నాను అంతే. ఏమో ఇట్లా అంటే పంపిస్తున్నాడు మాకు ఏజెంట్, ఇంకా పేపర్ వర్క్ ఉంది, నీకు ఇండియా పంపిస్తానని చెప్తున్నాడు. ఇచ్చిండు. ఒక నెల వరకు ఇట్లే చెప్పిండు. మళ్ళీ ఒక నెల నుంచి ఫోన్లు బంద్ అయినాయి. అప్పుడు మేము పరేషాన్ అయినాం. అప్పుడు ఏమంటే ఏం మాట్లాడడం ఇంత బాగానే ఉన్నా అంటున్నాను అంతే. మళ్ళీ నెల రోజులే ఫోన్ రావటం ఏం రావటం లేదు. అంటే ఏజెంట్తో మీరు ఏమైనా మాట్లాడారా వెళ్ళిన తర్వాత? ఏజెంట్కు మీకు ఏమైనా పరిచయం ఉందా? పరిచయం లేదు. ఏజెంట్ మా పెద్ద కొడుకు ఫోన్ చేస్తే పంపిస్తాం ఈ డేట్ పంపిస్తాం, ఆ డేట్ పంపిస్తాం అని ఇట్లే చెప్పిండు. ఇక పూనాకెళ్ళి మా పెద్ద కొడుకు వచ్చి ఇవన్నీ పంపించాడు, నీకు తెలియదు ఐడియా అంటే అది పోదామని సరే ఆవేశతో వెళ్తామని చెప్పిండు. అప్పుడు డిస్టర్బ్ తీసుకున్నాం మేము హైదరాబాద్ పోనీకి. ఎవరిని కలిసారు మీరు? అవేశీ సార్కి కలిసినప్పుడు మాట్లాడతా, నేను ఢిల్లీ వరకు మాట్లాడతా, మోదీ సార్తో మాట్లాడతా అని చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం ఆడ కూడా మాట్లాడతా అని చెప్పిండు మాకు. 2 రోజులు అయింది. ఇక ఇంటికాడనే ఉన్నాం మేము అంతే. ఇక అంటే మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం కోరుతున్నారు? మేము కోరేది అంటే మా పిల్లగాన్ని ఎట్లైనా తెలంగాణ తెప్పియాలి. కేంద్ర ప్రభుత్వం కానీ ఇక మోదీ సార్ అని కానీ తెప్పిస్తే సార్ మాకు అదే కోరేది. ఏం పెద్దగా ఏం లేదు. స్థానికంగా ఉండేటటువంటి లీడర్లతో కానీ స్థానికంగా నేతలతో ఎవరితో అధికారులతో ఏమైనా మాట్లాడారు? ఇంకా ఎవరు కలవలేదు. ఇంకా మాకు తెలియదు కదా ఏడకి పోవాలని స్టెప్ తీసుకోలేదు. ఇంకా మా పెద్ద కొడుకు వచ్చినాక ఎక్కడన్నా పోదామని చెప్పిండు అంతే. అవేశతో ఒకసారి కలిసి వచ్చినాం అంతే. ఇంకా ఎవరితో కలవలేదు. ఎంతమంది మొత్తం మీకు సంతానం? ఎంతమంది సంతానం? 2 బిడ్డలు 2 కొడుకులు.
పెద్ద కొడుకు అంటే పూణెలో ఆటో నడుపుతాడు, ఇక నేను ఎక్కడ డ్రైవరింగ్ చేస్తా అంతే. మా అబ్బాయి ఇంతకుముందు సుఫియాన్ ఇక్కడ ఉన్నప్పుడు ఏం పని చేసేవాడు? ఇక్కడ ఉన్నప్పుడు షాపింగ్ మాల్లో హైదరాబాద్లో చేస్తుండే. ఇప్పుడు షాపింగ్ మాల్లో 2 సంవత్సరం చేసి ఉన్నాడు. ఇక అదే జాబ్ మీద దుబాయ్ పంపించాను నేను. మంచి జాబ్ ఉంటే ఒక 20 మంది ఉంటే 4 పోయిన ఇటుకెళ్ళి ఆ పిల్లలతోనే ఉంటుంటే ఈ వేరే గుల్బర్గా పిల్లలు కలిసిండాడు. ఈ బాగున్నాడంటే జాబ్ ఏం చేసిండు, అది చేసి రిజైన్ కొట్టి ఇక్కడికి వచ్చిండు, వచ్చి మళ్ళీ పోయిండు. అంటే అక్కడ ఎవరైనా రష్యాలో ఇప్పుడు సుఫియాన్తో పాటు కలిసి ఉన్న వాళ్ళు మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? బంధువులు ఎవరు లేరు, ఆ పిల్లగాని దోస్తులే ఉన్నారు. గుల్బర్గా పిల్లలు 3 ఉన్నారు, మా కొడుకు 4. ఇప్పుడు 3 ఉన్నారంట ఇంకా ఆల్రెడీ చెప్తాను. ఇప్పటిదాకా ఒక నెల తర్వాత మళ్ళీ ఫోన్ కానీ మెసేజ్ కానీ వీడియో కానీ ఏది లేదా? ఏది లేదు, ఫోన్ లేదు, వీడియో లేదు, ఏం లేదు. ఇంతవరకు మాట్లాడాము. అప్పుడైనా పరేషాన్ అయినాం మేము. ఫోన్లు రావటం ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయినా అట్లా భయపడినాం మేము, అంతేగాని ఇక అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మాకు ఎట్లన్నా మా పిల్లగాన్ని తెప్పియాలని కోరుతున్నాం, పొగుడుతాము. సుఫియాన్ తల్లి కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, చివరిసారిగా మీ అబ్బాయితో ఎప్పుడు మాట్లాడారు మీరు? మాకైతే జనవరి 28 తారీఖుకే మాట్లాడినాం. అప్పుడు నుంచి మళ్ళీ మాట్లాడలేదు, ఏం లేదు. మా కొడుకు 1 నెల ఉంచి మాట్లాడుతూనే లేదు. ఎట్లా ఉంది ఏం లేదు, మాకు తెలుసు లేదు, ఏం లేదు. ఎట్లానా మాకు మా కొడుకుకు ఎట్లానా గవర్నమెంట్ నుంచి ఆడన మోదీ సర్ది ఎంతనా ఇది అయికో మా కొడుకుకు పంపించాలి, ఎట్లానా తెలంగాణకి తీసుకురావాలి. మా కొడుకు ఒక్క ఫోన్ చేస్తలేదు, ఏం లేదు. మేము ఇంట్లో హెండ్లికా ఉంది, మాకు ఆడ ఫోన్కి వస్తలేదు, ఏం లేదు. మా కొడుకుకి ఎట్లన్నా పంపిజరా, ఎవరితో ఇది చేసి తెలంగాణకి ఎట్లానో పంపి. మా కొడుకుకు చాలా పరేషాన్ ఉంది మేము. అంటే అక్కడ రష్యా నుంచి మీతో మాట్లాడిందమ్మా ఎప్పుడన్నా? ఒక్కసారి రష్యాకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మాట్లాడింది, పోయినాక 2 నెలలు అయిపోయి ఒక 2 సార్లు మాట్లాడింది. మళ్ళీ అప్పటి నుంచి మాట్లాడలేదు, ఏం లేదమ్మా తల్లి, మేము మంచిగా ఉంది, ఏమొద్దు, మేము మంచిగా ఉంది, ఏం చేయవద్దు, అదే చెప్పినాం మాకు. మళ్ళీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు, ఏం లేదు 1 నెల నుంచి. సో అంటే అక్కడ ఒక దాంట్లో ఉన్నాము, యుద్ధ వాతావరణం ఉంది, మేము సైనికులుగా ప్రైవేట్ ఆర్మీలో చేరామన్న విషయం మీ అబ్బాయి మీకు చెప్పాడా? ఏం చెప్పలేదు మాకు, అట్లా ఏం లేదు, మంచిగా ఉంది, మాకు ఏం లేదు, హెల్పర్ జాబ్ అది ఉంది అని తీసుకుపోయినా. ఈడు ఉంచి దుబాయ్ ఉంచి ఏజెంట్ దొరికింది అంట. ఆడ అన్ని పైసలు 3 అది 3 లక్షలు नहीं 1 लाख को क्या बोलती कि वो ज़रा 3 लाख रुपए लेके उधर से उधर पूरे पैसे भर के करके उधर से गया. हमको मालूम ही नहीं. अब्बा की तबीयत अच्छी नहीं है, ज़रा थोड़े दिन के वास्ते आको जाए 1-2 महीने इधर रह के जाता, फिर तो बाद में नहीं मैं दूसरे जगह सो पैसा भरी हूँ मैं पैसे हो, मैं एक जाने का है दूसरे तरफ जा रहा हूँ. मैं रशिया बोल के नहीं बोला, खाली दूसरे तरफ जा रहा हूँ मैं. टिकट वीज़ा आया मेरा, मैं जा रहा हूँ. అదే మాకు వీసా వచ్చింది, టికెట్ వచ్చింది, మేము పోవాలి, ఎట్లానా మేము పోతామా, మంచిగా ఉండు ఇట్లా చెప్పినాం. మాకు అక్కడ పోయినాక మళ్ళీ మాకు రష్యా అని పోయి అని మాకు ఇది అయి తెలుసు. ఇంకా మాకు ఏం చెప్పలేదు. అక్కడ పోయినాక మళ్ళీ ఏం లేదు, మాకు ఈడ మంచిగా లేవు, ఏం లేవు, మాకు పంపి తీసుకుపో ఈడ ఉంచి ఎట్లానా అని చెప్పినాం. చెప్తే మీ అబ్బాయి మీతో చెప్పిండా? మాతోనే లేదు, మా చిన్న ఇది అల్లుడితోనే చెప్పినాం. చిన్న అల్లుడికి చెప్తే మేము యాదైనా ఇది మంచిగా లేదు, మా అమ్మ ఇది చేసా, కుదం చేసా, అది చేసా అని ఆడ చెప్పిన. అయితే మాకు ఫోన్ చేసిన, ఇట్లా ఇట్లా అయింది, ఏం లేదు. మా పెద్ద కొడుకుకు ఫోన్ చేసినాం, చెప్పినాం. అన్నీ చెప్పి లేదు మాకు ఇప్పుడు ఏం ఇది లేదు, क्या भी मालूम नहीं मेरे को, बच्चे लोग मिलके सब करे ऐसा इधर जाना करना. అంటే సుఫియాన్ ఇక్కడ ఉన్నప్పుడు ఆర్మీ ఉద్యోగం కోసం కావచ్చు, మన దేశంలో ఆర్మీ ఉద్యోగం లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగం, పోలీస్ ఉద్యోగం, అటువంటి ఉద్యోగాల్లో పని చేయాలనే ఆసక్తి ఇలాంటిది ఏమైనా ఉండేదా సుఫియాన్ లోపల? ఏం లేదు, ఏం లేదు, ఈడ పోయేలేదు. किधर भी नहीं गया, इधर काम पे गया नहीं, कुछ नहीं, खाली कपड़े की లేదు, ఏం లేదు. 12 తెలుగు 12 వరకు ఇది చేసినాం. ఈడ ఏం లేదు, ज़्यादा జీతం లేదు, అది లేదు అని అక్కడ దుబాయ్లో మంచిగా ఉంది అని పంపిస్తే అక్కడ ఉంచనే ఇట్లా చేసినాం. ఏజెంట్ దొరికింది అంట. ఈడ ఏం కమాయి ఇస్తారు, 20-30 ఇస్తారు. ఈడ మేము 50,000 ఇస్తా, 1 లక్ష ఇస్తా నెలకు. ఆడ మంచిగా ఉంది, జీతం ఉంది, అది ఉంది అని తోలుకుపోయినా అంట. మాకు చెప్పలేదు.
ఈ ముగ్గురు పిల్లగాడు అక్కడ గుల్బర్గా ఉంచి ఉంది ముగ్గురు. ఆ అబ్బాయి మా కొడుకు ఈ నలుగురు చేసి పోయినాం. చెన్నై ఉంచి పోయినాం చూడు. 15 తారీఖు ఇక్కడ ఉంచి పోయినాం. 15 తారీఖు 17 तारीख को उधर गए, चेन्नई से उधर गए दुबई से उधर लेके गए. ये देखो एजेंट ये पाई ఇప్పుడు पाई. ठीक है भाई, तो ये छोटी मैं लास्ट टाइम बताया था वीडियो के अंदर, अभी फाइल डॉक्यूमेंट डालने जा रहा हूँ, जिस स्टैंपिंग में बताऊँ ये थी बट्टा के नाम से वीडियो चलाता हूँ. उसका नाम है क्या बोलती बाबाज ब्लॉग देखने वाली पब्लिक. भाई अभी मैं हूँ रशिया एम्बेसी के नीचे और अपने बंदे लोग के भाई मैंने स्टैंपिंग करवा के दिया हूँ. भाई వీడియో చూసేనే తీసుకుపోయినాం. మీ అబ్బాయి ఇతనా? మీ అబ్బాయి లేదు, ఇతను ఇంకా ఉంది అబ్బాయి. मैं हूँ सैयद इलियास हुसैन. गुलबर्गा अब्बाई. मैं रशिया आया था जॉब करने के लिए. गुलबर्गा एजेंट का नाम है बाबा और उसका यूट्यूब पे चैनल है बाबा ब्लॉग्स. उसने हमको बताया था कि तुम लोग का जॉब रहेगा सिक्योरिटी का. उसने हमसे सिक्योरिटी का जॉब बोल के और 3 लाख रुपए लिया हमसे. 3 लाख रुपए लेके हमको और हम लोग रशिया आने के बाद वो हमको आर्मी में डाल दिया. हम लोग 4 दोस्त लोग मिलकर लगाए थे दुबई में. उसकी ऑफिस है, उसके ऑफिस पे जाके बात करके लगाए थे हम लोग. उसने फिर भी बताया कि सिक्योरिटी की जॉब है. इधर आने के बाद हमको वो फ्रॉड किया है बाबा लोग. सुफियान मोहम्मद है. बाबा के ब्लॉग की तरफ से हम लोग रशिया आए थे. हम लोग के साथ फ्रॉड हुआ है. आपसे गुजारिश है हम लोग को सेव करें. तो देख लिया आप. ఈ వీడియో మీకు ఎవరు పంపించారమ్మా? ఈ సుఫియాన్ గాని వీరంతా మాట్లాడిన వీడియో దోస్తులే పంపించినారు అక్కడ నుంచి చూసి. మా తమ్ముడు అయితే ఏం పంపించలేరు అక్కడ నుంచి వీడియో. అవి ఫస్ట్ అక్కడ వెళ్ళినాకనే పంపించినారు. బాబా బ్లాగ్ ఉంచి మేము ఇక్కడికి వచ్చినారని అది ఒకటే పంపించినారు. అయిపోయి బాబా బ్లాగ్ ఉంచి మేము ఇక్కడ ఉంచి రష్యాకి వచ్చినారు అని అది ఒకటే పంపించినారు. అయిపోయి మళ్ళీ ఏం పంపించలేరు. అంటే మీ ఏజెంట్తో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేరు. మా అన్న ఒకటే మాట్లాడిన, ఎవరు మాట్లాడలేక తొలిస్తాం మేము కూడా అదే చేస్తున్నాం, మేము కూడా ప్రార్థనమే చేస్తున్నాం రానికి అదే అంతానే చెప్తున్నారు. అయిపోయి మళ్ళీ అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. ఏం ఫోన్ కూడా ఇస్తున్నారని లేదు, ఏం లేదు. మొత్తం ఎంతమంది వెళ్ళారు తెలంగాణ నుంచి? మీకు తెలిసిన నుంచి 2 ఉన్నారు, కర్ణాటక నుంచి 3 ఉన్నారు. వాళ్ళంతా ఎవరు ఏజెంట్ ఎవరు తీసుకెళ్లారు వాళ్ళని? బాబా బ్లాగ్ యూట్యూబ్ బాబా బ్లాగ్ అయితే తీసుకోపోయినారు ఇక్కడ నుంచి. అంటే మీ బ్రదర్ కూడా యూట్యూబ్ లో వీడియోస్ చూసి అతనికి కాంటాక్ట్ అయ్యాడా? ఎట్లా కాంటాక్ట్? ఈ యూట్యూబ్ లో బ్లాగ్ చేసి అక్కడ నుంచి దుబాయ్లోనే కాంట్రాక్ట్ అయింది. అక్కడ నుంచి 2 లక్షలు తీసుకోపోయినారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇండియాకి వచ్చినాక మళ్ళీ 2 లక్షలు, 1 లక్ష ఖర్చాకి తీసుకోపోయినారు. 1 లక్ష దుబాయ్ అక్కడ ఇయ్యానికి 1 లక్ష తీసుకోపోయినారు. అన్ని 3 లక్షలు తీసుకొని అక్కడ నుంచి. అంటే రష్యాకి వెళ్ళడానికి కేవలం 3 లక్షల రూపాయలు ఏజెంట్ కి చెల్లించారు. ఇచ్చినారు. 1 లక్ష అతని ఖర్చుకే పెట్టుకున్నారు. 3 లక్షలు అంటే బాబా బ్లాగ్ వాళ్ళకే ఇచ్చినారు. దుబాయ్లోనే 2 లక్షలు కట్టి వచ్చినాడు. అక్కడ కూడా కట్టి వచ్చినాడు తోడం. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా తీసుకుపోయినాడు. కేవలం ఆ వీడియోలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం గురించి తెలుసుకునే కట్టారు. హెల్పర్ జాబ్ అని చెప్పినారు అక్కడ. ఇక్కడ దుబాయ్లో ఇక్కడ నుంచి 2 సంవత్సరం దుబాయ్లో ఉండే. దుబాయ్లో 2 సంవత్సరం అయినాక మళ్ళీ ఇక్కడికి రావాలని అవి బ్లాగ్ చూసినాక ఇక్కడ బాగా ఉంది జాబ్, ఇక్కడ బాగా ఉంది, డబ్బులు కూడా బాగుంది అని అక్కడ బ్లాగ్ చేసి పైసలు అవి కట్టి అన్ని చేసి మళ్ళీ కట్టినాక అన్ని కట్టినాక కూడా చెప్పలేడు. ఇక్కడ రానికి 15 దినాలు ఉంది అని అప్పుడు జర చెప్తున్నాడు. ఇట్లా పోతున్నాం, బాగుంది జాబ్, ఇది హెల్పర్ జాబ్ ఉంది రష్యాలో బాగుంది అని. రష్యా కూడా చెప్పలేదు హెల్పర్ జాబ్ బాగుంది అని అంతానే చెప్పినాడు. అయిపోయి అంతనే చెప్పినారు, ఇంకా ఏం ఎక్క చెప్పలేరు. చివరిసారిగా మీరు మాట్లాడరా మీ తమ్ముతో? లేదు, మాట్లాడతలేదు. లాస్ట్ అదే ఇక్కడ రష్యాకి వెళ్ళినాం బాగుంది అని అంతనే మాట్లాడినాడు. అయిపోయి 1-2 సార్లు మాట్లాడినాడు. అప్పటి నుంచి ఫోన్ లేదు, మాట్లాడలేదు. ఎట్లా ఉండరు కూడా తెలియదు మాకు.
అవి తెలియదు. అదే ఇది చేస్తున్నాము. మేము గవర్నమెంట్ నుంచి ఇది చేస్తున్నాం. మా పిల్లవాళ్ళకి బాగా తోలుకొని రావాలని గవర్నమెంట్ నుంచి ఇది జరా హెల్ప్ చేయనికి ఇది చేస్తున్నారు. మీరేం చెప్తారమ్మా ఫైనల్గా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? गवर्नमेंट से मदद चाह रहे हम लोग, कैसा भी करके तेलंगाना को हमारे बच्चे, मोदी सरकार की सबकी हेल्प से हमारे बच्चे को हेल्प मांग रहे, सब से कैसा भी करके हमारे बच्चे को तेलंगाना को लाओ. वो बहुत बहुत होगा तुम्हारा, कैसा भी करके हमारे बच्चे को तेलंगाना को लेकर मोदी सर से हर तेलंगाना से हर इससे कैसा भी करके हमारे बच्चे को तेलंगाना को जल्दी से जल्दी लेको आओ बाहर. बहुत बहुत ये होगा. అంటే మీ అబ్బాయి దుబాయ్లో వెళ్ళినప్పుడు చాలాసార్లు వీడియో కాల్లో మాట్లాడి ఉంటారు, కానీ ఇక్కడ రష్యాకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వీడియో కాల్ మాట్లాడారు? नहीं, दुबई में रहे जब मैं रोज एक बार 2 बार कैसा भी फ़ोन वीडियो कॉल करता था, बात करता था, अच्छी बात करता था. 1 साल तक पैसे भी भिजाया. अब 1 साल से पैसे नहीं भेजा, कुछ नहीं. मैं दूसरी जगह जा रहा हूँ, ऐसे जमा करे उधरीज कुछ भी नहीं दिया पैसे की से, सब उधर से जमा करे. 3 लाख तक उधरीज भरा, एजेंट से पैसे भर के करके उधर से गया. इधर गए जब से, अब गए बाद मालूम हुआ हमको रशिया गया बोल के. उधर गए जब से फ़ोन नहीं, कुछ नहीं, कुछ भी नहीं थी. ट्रेनिंग को पैसे दे तुम भाई कुछ नहीं, तनख्वाह देता वो देता, बोले अब पैसे नहीं, कुछ नहीं, बात कराया नहीं, कुछ भी नहीं, मालूम ही नहीं. 1-2 बार रशिया गए तो 2 बार फ़ोन कराया. अभी तो 1 महीना हो गया, बंदी 6 फ़ोन, मालूम ही नहीं, फ़ोन नहीं, कुछ नहीं. अभी वो काम चालू है बोल के 2 दिन पहले हमारे बड़े लड़के को एजेंट बात करे, अच्छी बात कैसा भी करो तुम्हारे बच्चों को ले वो निकालो बोल के बोले एजेंट. तो अब चालू करें हम लोग, कैसा भी मदद करना तेलंगाना से, मोदी सरकार से, सबसे तुम कैसा भी ये करके हमारे बच्चे को तेलंगाना को वापस लाओ बोल के ये करे. అంటే ఒక వీడియో కూడా వచ్చింది కదా ఇందాక మనం చూసిన వీడియో, ఆ వీడియోలో మీ అబ్బాయి ఉన్నాడు, ఒక డ్రెస్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. ఎట్లా అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు? बहुत अच्छा नहीं दिखा हमको. बच्चा अभी आया वो, अभी 2 दिन से हम लोग ये सब कर रहे बोल के अभी दिखा हमारे आँखें को, तो हमको अच्छा नहीं दिखा वो बच्चा कैसा है क्या नहीं. अभी तो वो देख रहे थे कैसा है क्या नहीं. 2 दिन पहले भेजाए बोलते वो వీడియో. మాకు మంచిగా కనబడలేదు, మా కొడుకు ఎట్లానా పంపించాలి ఇక్కడ తెలంగాణకు. మొత్తంగా ఒక జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలి, తొందరగా ఫ్యామిలీలో సెటిల్ కావాలి, కష్టాలన్నింటినీ కూడా కడతీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో దేశాన్ని దాటి వెళ్ళినటువంటి సుఫియాన్ రష్యా బార్డర్లో చిక్కుకోవడం జరిగింది. కాల్పుల మూతల మధ్యలో అరచేతిలో ప్రాణాలని పట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులకు నెల రోజుల క్రితం ఒక మెసేజ్ని అయితే చేరవేయగలిగాడు, కానీ ఇప్పటి వరకు కుటుంబ సభ్యులతో కనీసం ఫోన్ కాల్ కానీ ఒక వీడియో కాల్ కానీ ఎటువంటి మెసేజ్ కూడా పంపించలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ అతను ఉన్నట్టుగా కుటుంబ సభ్యులైతే తెలియజేస్తున్నారు. మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. అనవసరంగా ఏజెంట్ల మాటలు నమ్మిపోయి అక్కడ మోసపోయినటువంటి మా అబ్బాయిని ఎలాగైనా మా ఇంటికి తీసుకురావాలంటూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మణికంఠ, RTV, నారాయణపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.